హాయ్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. డూ డస్ డిడ్ ఈరోజు కంప్లీట్గా ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేయటము, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఏ సందర్భంలో యూజ్ చేయాలి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ మొత్తం చూద్దాం. వీడియోలోకి వెళ్ళక ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, మాకు కూడా కాస్త ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు పాస్ట్ టెన్స్లో ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేయడం ఎలా చూద్దాం. యాడింగ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ బిఫోర్ పాజిటివ్. అంటే ఇక్కడ పాజిటివ్ ఇంట్రాగేటివ్ అంటే సెకండ్ సెంటెన్స్. వాళ్ళు చదివారు, వాళ్ళు చదివారా, నిన్న నేను చదివానా, డిడ్ ఐ స్టడీ, డిడ్ వి స్టడీ ఎస్టర్డే, నిన్న మేము చదివామా, డిడ్ యూ స్టడీ ఎస్టర్డే, నిన్న నీవు చదివావా, డిడ్ దే స్టడీ ఎస్టర్డే, నిన్న వాళ్ళు చదివారా, డిడ్ హీ స్టడీ ఎస్టర్డే, నిన్న అతను చదివాడా, డిడ్ షీ స్టడీ ఎస్టర్డే, నిన్న ఆమె చదివిందా. వీటికి ముందు ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తున్నాం. వాట్ డిడ్ ఐ స్టడీ ఎస్టర్డే, నిన్న ఏం చదివాను. వెన్ డిడ్ ఐ స్టడీ ఎస్టర్డే, నిన్న నేను ఎక్కడ చదివాను. హౌ డిడ్ ఐ స్టడీ ఎస్టర్డే, నిన్న నేను ఎలా చదివాను. హౌ లాంగ్ డిడ్ ఐ స్టడీ ఎస్టర్డే, నిన్న నేను ఎంతసేపు చదివాను. ఇలా ఇంట్రాగేటివ్ వర్డ్స్ మార్చినప్పుడు ఆ మీనింగ్ మారుతుంది. వెన్ డిడ్ వి స్టడీ ఎస్టర్డే, నిన్న మేము ఎప్పుడు చదివాము. విచ్ సబ్జెక్ట్ డిడ్ వి స్టడీ ఎస్టర్డే, నిన్న నువ్వు ఏ సబ్జెక్ట్ చదివావు. వేర్ డిడ్ దే స్టడీ ఎస్టర్డే, నిన్న వారు ఎక్కడ చదివారు. హౌ డిడ్ హీ స్టడీ ఎస్టర్డే, నిన్న అతను ఎలా చదివాడు. హౌ డిడ్ షీ స్టడీ ఎస్టర్డే అంటే నిన్న ఆమె ఎంతసేపు చదివింది. హౌ డిడ్ యూ ప్రాక్టీస్ ఎస్టర్డే, హౌ మెనీ సెంటెన్సెస్ డిడ్ యూ రైట్ ఎస్టర్డే. అలా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. Here are some more examples before going on to negative interrogative sentence. Did they study yesterday, వాళ్ళు నిన్న చదివారా. What did they study yesterday, నిన్న వారు ఏం చదివారు. When did they study yesterday, నిన్న వారు ఎప్పుడు చదివారు. Which subject did they study yesterday, నిన్న వారు ఏ సబ్జెక్ట్ చదివారు. Where did they study yesterday, నిన్న వారు ఎక్కడ చదివారు. How did they study yesterday, నిన్న వారు ఎలా చదివారు. How long did they study yesterday, నిన్న వారు ఎంతసేపు చదివారు. Why did they study అంటే వారు ఎందుకు చదివారు. For whom అంటే ఎవరి కోసం. For whom did they study yesterday అంటే నిన్న వారు ఎవరి కోసం చదివారు. వాట్ డిడ్ హీ స్టడీ ఎస్టర్డే అంటే నిన్న అతను ఏం చదివాడు. వెన్ డిడ్ హీ స్టడీ అంటే ఎప్పుడు చదివాడు. విచ్ సబ్జెక్ట్ డిడ్ హీ స్టడీ అంటే ఏ సబ్జెక్ట్ చదివాడు. వేర్ డిడ్ హీ స్టడీ అంటే అతను ఎక్కడ చదివాడు. హౌ డిడ్ హీ స్టడీ అంటే అతను ఎలా చదివాడు. హౌ లాంగ్ డిడ్ హీ స్టడీ అంటే అతను ఎంతసేపు చదివాడు. వై డిడ్ హీ స్టడీ అంటే ఎందుకు చదివాడు. ఫర్ హూమ్ డిడ్ హీ స్టడీ అంటే అతను ఎవరి కోసం చదివాడు. మీరు నిన్న ఇంగ్లీష్ ఎవరి కోసం నేర్చుకున్నారు. ఫర్ హూమ్ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఎస్టర్డే. ఫర్ హూమ్ డిడ్ యూ ప్రాక్టీస్ ఎస్టర్డే. ఫర్ హూమ్ డిడ్ యూ డూ దిస్ వర్క్ ఎస్టర్డే. నిన్న నీవు ఈ పని ఎవరి కోసం చేసావు. ఇలా పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఈ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నా ఇప్పుడు ఏంటి, యాడింగ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ బిఫోర్ నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఫోర్త్ సెంటెన్స్ మన భాషలో. ఐ స్టడీ ఎస్టర్డే, ఇక్కడ మనము నేను నిన్న చదివాను అంటే డిడ్ ఐ స్టడీ ఎస్టర్డే. నిన్న నేను చదివానా, డిడ్ ఐ స్టడీ. నిన్న నేను చదవలేదా, డిడ్ నాట్ ఐ స్టడీ ఎస్టర్డే. నిన్న నేను వెళ్ళలేదా, డిడ్ నాట్ ఐ గో ఎస్టర్డే. నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదా, డిడ్ నాట్ ఐ ఎక్స్ప్లెయిన్ ఎస్టర్డే. డిడ్ నాట్ ఐ డిపాజిట్ క్యాష్ ఎస్టర్డే, నిన్న నేను క్యాష్ డిపాజిట్ చేయలేదా. ఇలా మనం జరిగిపోయిన విషయాల్ని జరగలేదా అని చెప్పేటప్పుడు డిడ్ నాట్ యూజ్ చేసి చెప్తున్నాం. డిడ్ నాట్ ఐ స్టడీ అంటే నేను చదవలేదా. వాట్ డిడ్ నాట్ ఐ స్టడీ, నిన్న ఏం చదవలేదు. వెన్ డిడెంట్ వి స్టడీ ఎస్టర్డే, నిన్న మేము ఎప్పుడు చదవలేదు. విచ్ సబ్జెక్ట్ డిడెంట్ యూ స్టడీ ఎస్టర్డే, నిన్న నువ్వు ఏ సబ్జెక్ట్ చదవలేదు. వే డిడెంట్ దే స్టడీ ఎస్టర్డే, నిన్న వారు ఎక్కడ చదవలేదు. హౌ డిడెంట్ దే స్టడీ, వారు ఎలా చదవలేదు. హౌ లాంగ్ డిడెంట్ హీ స్టడీ ఆర్ షీ స్టడీ అంటే ఆమె ఎంతసేపు చదవలేదు. ఎప్పుడు చదివారు అంటే వెన్ డిడ్ దే స్టడీ. ఎప్పుడు చదవలేదు, వెన్ డిడెంట్ దే స్టడీ. ఎప్పుడు వెళ్ళావు నిన్న అంటే వెన్ డిడ్ యూ గో ఎస్టర్డే. నిన్న ఎప్పుడు వెళ్ళలేదు, వెన్ డిడెంట్ యూ గో. ఇవి అన్ని ఎగ్జాంపుల్స్ యూజ్ చేయాలని లేదు. మనకి డే టు డే లైఫ్లో ఏ సెంటెన్స్ అవసరం అనుకుంటే అది యూజ్ చేయాలి, కానీ ఉన్నవన్నీ యూజ్ చేస్తామా అంటే అది సిచ్యువేషన్ డిమాండ్స్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం వీటి మీద. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే, వాట్ డిడెంట్ దే స్టడీ ఎస్టర్డే అంటే వారు నిన్న ఏమీ చదవలేదు. వెన్ డిడెంట్ దే స్టడీ అంటే వారు నిన్న ఎప్పుడు చదవలేదు. విచ్ సబ్జెక్ట్ డిడెంట్ దే స్టడీ అంటే వారు ఏ సబ్జెక్ట్ చదవలేదు. వేర్ డిడెంట్ దే స్టడీ అంటే వారు ఎక్కడ చదవలేదు. హౌ డిడెంట్ దే స్టడీ అంటే ఎలా చదవలేదు. హౌ లాంగ్ డిడెంట్ దే స్టడీ అంటే ఎంతసేపు చదవలేదు. వై డిడెంట్ దే స్టడీ అంటే ఎందుకు చదవలేదు. ఫర్ హూమ్ డిడెంట్ దే స్టడీ అంటే ఎవరి కోసం చదవలేదు. విత్ హూమ్ డిడెంట్ దే స్టడీ అంటే ఎవరితో కలిసి చదవలేదు. అలాగే హీ షీ ఇట్ వస్తే, వాట్ డిడెంట్ హీ స్టడీ ఎస్టర్డే అంటే నేను అతను ఏమి చదవలేదు. వెన్ డిడెంట్ హీ స్టడీ అంటే వెన్ అంటే ఆల్రెడీ మనకు ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, విచ్ అంటే ఏదని తెలిసి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సెంటెన్సెస్ ఈజీగా ఫ్రేమ్ చేయగలగాలి. ఇక్కడికి వచ్చాక మరి వాట్ అంటే ఏంటి, వెన్ అంటే ఏంటి అనే డౌట్స్ రాకూడదు. విచ్ సబ్జెక్ట్ డిడెంట్ హీ స్టడీ ఎస్టర్డే, నిన్న అతను ఏ సబ్జెక్ట్ చదవలేదు. వే డిడెంట్ హీ స్టడీ ఎస్టర్డే, నిన్న ఎక్కడ చదవలేదు. హౌ డిడెంట్ హీ స్టడీ, ఎలా చదవలేదు. హౌ లాంగ్ డిడెంట్ హీ స్టడీ, ఎంతసేపు చదవలేదు. వై డిడెంట్ హీ స్టడీ, ఎందుకు చదవలేదు.
ఫర్ హూమ్ డిడెంట్ హీ స్టడీ, ఎవరి కోసం చదవలేదు. విత్ హూమ్ డిడెంట్ హీ స్టడీ, ఎవరితో కలిసి చదవలేదు. అలా మనం చెప్పే ప్రతి విషయాన్ని ఇంట్రాగేటివ్ వర్డ్స్లో క్లియర్గా చెప్పడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఇంట్రాగేటివ్ వర్డ్స్ ఈ పాజిటివ్ సెంటెన్స్ ముందు యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ సెంటెన్స్, మన దగ్గర ఉన్న ఫస్ట్ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఐ స్టడీడ్ ఎస్టర్డే అంటే నిన్న నేను చదివాను. వాట్ ఐ స్టడీడ్ ఎస్టర్డే అంటే నిన్న ఏమి చదివాను, అది ఇన్కంప్లీట్గా ఉంటుంది. దీనికి మళ్ళీ ముందు ఐ నో, డూ ఐ నో అంటే ఏదైనా మీనింగ్ఫుల్ సెంటెన్స్ యాడ్ చేయాలి, అప్పుడే అది మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఇఫ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ ఆర్ యాడెడ్ బిఫోర్ పాజిటివ్ సెంటెన్స్, అంటే ఫస్ట్ సెంటెన్స్కి ఇంట్రాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ సెన్స్, కంప్లీట్గా మీనింగ్ఫుల్గా ఉండదు. అలా కంప్లీట్ సెన్స్ రావాలంటే ముందు ఏదైనా వేరే సెంటెన్స్ యాడ్ చేయాలి. ఐ నో, హీ నోస్, లైక్ దిస్. వీ స్టడీడ్ ఎస్టర్డే, నిన్న మేము చదివాము. వెన్ వీ స్టడీడ్ ఎస్టర్డే అంటే నిన్న మేము ఎప్పుడు చదివామో మాకు తెలుసు. వీ నో వెన్ వీ స్టడీడ్ ఎస్టర్డే. యూ స్టడీడ్ ఎస్టర్డే, నిన్న నువ్వు చదివావు. విచ్ సబ్జెక్ట్ యూ స్టడీడ్ ఎస్టర్డే అంటే నిన్న నువ్వు ఏ సబ్జెక్ట్ చదివావో. సో వీటన్నింటికి ముందు ఐ నో యాడ్ చేయాలి, అప్పుడే ఆ సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఐ నో విచ్ సబ్జెక్ట్ యూ స్టడీడ్ ఎస్టర్డే, నిన్న నువ్వు ఏ సబ్జెక్ట్ చదివావో నాకు తెలుసు. ఐ నో వేర్ దే స్టడీడ్ ఎస్టర్డే, నిన్న వారు ఎక్కడ చదివారో నాకు తెలుసు. ఐ నో హౌ హీ స్టడీడ్ ఎస్టర్డే, నిన్న అతను ఎలా చదివాడో నాకు తెలుసు. ఐ నో హౌ లాంగ్ షీ స్టడీడ్ ఎస్టర్డే, నిన్న ఆమె ఎంతసేపు చదివిందో నాకు తెలుసు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఇంకొన్ని వేరే ఎగ్జాంపుల్స్తో చూస్తున్నాం ఇక్కడ. ఐ నో వాట్ దే స్టడీడ్ ఎస్టర్డే, నిన్న వారు ఏం చదివారో నాకు తెలుసు. ఐ నో వెన్ దే స్టడీడ్ ఎస్టర్డే, నిన్న వారు ఎప్పుడు చదివారో నాకు తెలుసు. ఐ నో విచ్ సబ్జెక్ట్ దే స్టడీడ్ ఎస్టర్డే, నిన్న వారు ఏ సబ్జెక్ట్ చదివారో నాకు తెలుసు. ఐ నో వేర్ దే స్టడీడ్ ఎస్టర్డే, వారు ఎక్కడ చదివారో నాకు తెలుసు. ఐ నో హౌ దే స్టడీడ్ అంటే వారు ఎలా చదివారో నాకు తెలుసు. హౌ లాంగ్ దే స్టడీడ్ ఎస్టర్డే అంటే వారు నిన్న ఎలా చదివారో నాకు తెలుసు. ఐ నో వై దే స్టడీడ్ అంటే వాళ్ళు ఎందుకు చదివారో నాకు తెలుసు. ఐ నో ఫర్ హూమ్ దే స్టడీడ్ ఎస్టర్డే, నిన్న వారు ఎవరి కోసం చదివారో నాకు తెలుసు. ఐ నో విత్ హూమ్ దే స్టడీడ్ ఎస్టర్డే, నిన్న వారు ఎవరితో కలిసి చదివారో నాకు తెలుసు. వేరే ఎగ్జాంపుల్ హీ షీట్ గురించి తీసుకుంటే ఐ నో వాట్ హీ స్టడీడ్ ఎస్టర్డే, నిన్న అతను ఏం చదివాడో నాకు తెలుసు. ఐ నో వెన్ హీ స్టడీడ్ ఎస్టర్డే, నిన్న అతను ఎప్పుడు చదివాడో నాకు తెలుసు. ఐ నో విచ్ సబ్జెక్ట్ హీ స్టడీడ్ ఎస్టర్డే, అతను నిన్న ఏ సబ్జెక్ట్ చదివాడో నాకు తెలుసు. ఐ నో వేర్ హీ స్టడీడ్ అంటే అతను నిన్న ఎక్కడ చదివాడో నాకు తెలుసు. ఐ నో హౌ హీ స్టడీడ్ ఎస్టర్డే, నిన్న అతను ఎలా చదివాడో నాకు తెలుసు. ఐ నో ఫర్ హూమ్ హీ స్టడీడ్ ఎస్టర్డే, నిన్న అతను ఎవరి కోసం చదివాడో నాకు తెలుసు. ఐ నో విత్ హూమ్ హీ స్టడీడ్ ఎస్టర్డే, నిన్న అతను ఎవరి కోసం చదివాడో అంటే ఫర్ హూమ్, ఎవరితో కలిసి చదివాడో అంటే విత్ హూమ్ అంటున్నాం. నౌ యాడింగ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ బిఫోర్ నెగిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్కి ఇంట్రాగేటివ్ యాడ్ చేసిన, నెగిటివ్ సెంటెన్స్కి ముందు ఇంట్రాగేటివ్ వర్డ్ యాడ్ చేసిన, ముందు ఈ ఐ నో, డూ ఐ నో అనే సెంటెన్స్ యాడ్ చేస్తేనే మీనింగ్ఫుల్గా ఉంటుంది. అవి ప్రాక్టీస్లో ఇంకా ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు. నౌ యాడింగ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ బిఫోర్ నెగిటివ్ సెంటెన్స్, అంటే థర్డ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ సెంటెన్స్ ఉన్నట్టుగా ఐ డిడ్ నాట్ స్టడీ, నేను చదవలేదు. వీ డిడ్ నాట్ స్టడీ, మేము చదవలేదు. యూ డిడ్ నాట్ స్టడీ, నువ్వు చదవలేదు. దే డిడ్ నాట్ స్టడీ, వాళ్ళు చదవలేదు. హీ డిడ్ నాట్ స్టడీ, అతను చదవలేదు. షీ డిడ్ నాట్ స్టడీ, ఆమె చదవలేదు. వీటికి ముందు ఇంట్రాగేటివ్ వర్డ్స్ వాట్, వెన్, విచ్, వేర్, హౌ లాంగ్ యాడ్ చేస్తే వాట్ ఐ డిడ్ స్టడీ ఎస్టర్డే, నిన్న నేను ఏమి చదవలేదో అంటూ అక్కడ ఇన్కంప్లీట్ ఆగిపోతుంది. దానికి ముందు ఐ నో యాడ్ చేయాలి. ఐ నో వాట్ ఐ డిడ్ స్టడీ, నేనేం చదవలేదో నాకు తెలుసు. ఐ నో వెన్ వీ డిడ్ స్టడీ, మేము ఎప్పుడు చదవలేదో మాకు తెలుసు. ఐ నో విచ్ సబ్జెక్ట్ యూ డిడ్ స్టడీ, నువ్వు ఏ సబ్జెక్ట్ చదవలేదో నాకు తెలుసు. ఐ నో వేర్ దే డిడ్ స్టడీ ఎస్టర్డే, నిన్న వారు ఎక్కడ చదవలేదో నాకు తెలుసు. ఐ నో హౌ హీ డిడ్ స్టడీ ఎస్టర్డే, నిన్న అతను ఎలా చదవలేదో నాకు తెలుసు. ఐ నో హౌ లాంగ్ హీ డిడ్ స్టడీ ఎస్టర్డే, నిన్న అతను ఎంతసేపు చదవలేదో నాకు తెలుసు. అలా ఈ ముందున్న అన్ని సెంటెన్స్కి ఈ ఐ నో యాడ్ చేస్తే కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది సార్, లేదంటే ఇన్కంప్లీట్గా ఉంటుంది. లెట్ us see some other examples. ఐ నో వాట్ దే డిడ్ స్టడీ ఎస్టర్డే, వారు నిన్న ఏమి చదవలేదో నాకు తెలుసు. ఐ నో వెన్ దే డిడ్ స్టడీ ఎస్టర్డే అంటే నిన్న వారు ఎప్పుడు చదవలేదో నాకు తెలుసు. ఐ నో విచ్ సబ్జెక్ట్ దే డిడ్ స్టడీ ఎస్టర్డే అంటే నిన్న వారు ఏ సబ్జెక్ట్ చదవలేదో నాకు తెలుసు. ఐ నో వేర్ దే డిడ్ స్టడీ ఎస్టర్డే, నిన్న వారు ఎక్కడ చదవలేదో నాకు తెలుసు. ఐ నో హౌ దే డిడ్ స్టడీ ఎస్టర్డే, నిన్న వారు ఎలా చదవలేదో నాకు తెలుసు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయండి. డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది, అది చూసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఎక్కువగా హెల్ప్ అవుతుంది. మొత్తం అన్నీ కవర్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నౌ వి స్కిప్ సమ్ ఆఫ్ దీస్ ఎగ్జాంపుల్స్. లెట్ us మూవ్ ఆన్ టు ఫ్యూచర్ ఆఫ్టర్ దిస్. ఐ నో వాట్ దే డిడ్ స్టడీ అంటే అతను ఏం చదవలేదో నాకు తెలుసు. ఇక్కడ హీ యూజ్ చేశాను కాబట్టి
ఐ నో వాట్ హీ డీన్ స్టడీ ఎస్టర్డే అంటే నిన్న అతను ఏమి చదవలేదో నాకు తెలుసు. ఐ నో వెన్ హీ డీన్ స్టడీ ఎస్టర్డే అంటే నిన్న అతను ఎప్పుడు చదవలేదో నాకు తెలుసు. ఐ నో విచ్ సబ్జెక్ట్ హీ డీన్ స్టడీ ఎస్టర్డే అంటే నిన్న అతను ఏ సబ్జెక్ట్ చదవలేదో నాకు తెలుసు అంటాం. నౌ వి మూవ్ ఆన్ టు ఫ్యూచర్. సేమ్ డూ డస్ డిడ్ అర్థమైతే ఫ్యూచర్లో విల్ వస్తుంది అంతే. ఐ స్టడీ దగ్గర విల్ యాడ్ చేస్తే ఐ విల్ స్టడీ టుమారో, క్వశ్చన్ చేస్తే విల్ ఐ స్టడీ టుమారో, విల్ వి స్టడీ టుమారో, విల్ యూ స్టడీ టుమారో, విల్ దే స్టడీ టుమారో, విల్ హీ స్టడీ టుమారో, విల్ షీ స్టడీ టుమారో. ఆల్రెడీ అక్కడ విల్తోనే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ముందు ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తున్నాం. వాట్ విల్ ఐ స్టడీ టుమారో, రేపు నేనేం చదువుతాను. వెన్ విల్ వి స్టడీ టుమారో, రేపు మేము ఎప్పుడు చదువుతాము. విచ్ సబ్జెక్ట్ విల్ యూ స్టడీ టుమారో, రేపు నువ్వు ఏ సబ్జెక్ట్ చదువుతావు. వేర్ విల్ దే స్టడీ టుమారో, రేపు వారు ఎక్కడ చదువుతారు. హౌ విల్ హీ స్టడీ టుమారో, రేపు అతను ఎలా చదువుతాడు. హౌ లాంగ్ విల్ షీ స్టడీ టుమారో, రేపు ఆమె ఎంతసేపు చదువుతుంది. సేమ్ ఈ ఎగ్జాంపుల్స్ ఇంకొన్ని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ పీడిఎఫ్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కింద. ఈ ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, దాంతో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకా ఏదైనా అర్థం కాకపోతే నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్స్ వీడియో లింక్ పెడతాము. ఆ లింక్ వచ్చినప్పుడు స్టూడెంట్స్తో ఎలా ప్రాక్టీస్ చేస్తామో చూడండి. యాడింగ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ బిఫోర్ నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ అంటే ఐ డోంట్ స్టడీ, వీ డోంట్ స్టడీ లాగా ఐ వోంట్ స్టడీ. ఇక్కడ నెగిటివ్ ఇంటరాగేటివ్ అన్నప్పుడు సెకండ్ సెంటెన్స్ ఐ విల్ స్టడీ, విల్ ఐ స్టడీ లాగా ఐ వోంట్ స్టడీ, వోంట్ ఐ స్టడీ. ఇది ఫోర్త్ సెంటెన్స్లో నుంచి నెగిటివ్ ఇంటరాగేటివ్ వచ్చింది. వాట్ వోంట్ ఐ స్టడీ, రేపు నేనేమి చదవను. వెన్ వోంట్ వీ స్టడీ టుమారో, రేపు మేము ఎప్పుడు చదవము. విచ్ సబ్జెక్ట్ వోంట్ యూ స్టడీ టుమారో, రేపు నువ్వు ఏ సబ్జెక్ట్ చదవవు. ఎక్కడ చదవవు, ఎలా, ఎంతసేపు, ఇలా వేర్, హౌ లాంగ్. మనం ఏ ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే ఆ మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా చూసి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఎగ్జాంపుల్స్ ఏంటో ఒకసారి సింపుల్గా చూద్దాం. వాట్ వోంట్ దే స్టడీ టుమారో, రేపు వారు ఏం చదవరు. వెన్ వోంట్ దే స్టడీ టుమారో, వారు రేపు ఎప్పుడు చదవరు. విచ్ సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ చదవరు, వారు రేపు ఏ సబ్జెక్ట్ చదవరు. విచ్ సబ్జెక్ట్ వోంట్ దే స్టడీ టుమారో, ఇక్కడ వేరే సబ్జెక్ట్ యూస్ చేస్తే వాట్ వోంట్ హీ స్టడీ టుమారో, రేపు అతను ఏమి చదవడు. వెన్ వోంట్ హీ స్టడీ టుమారో, రేపు అతను ఎప్పుడు చదవడు. విచ్ సబ్జెక్ట్ వోంట్ హీ స్టడీ టుమారో, రేపు అతను ఏ సబ్జెక్ట్ చదవడు. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సేమ్ మనం డూ డస్ డిడ్ ఎలా యూజ్ చేసామో వీళ్ళు కూడా ఫ్యూచర్లో అంతే ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాము. ఒక్కొక్కసారి మనం తెలియకుండా విల్ యూజ్ చేయాల్సిన చోట డూ యూజ్ చేయాల్సిన చోట విల్ యూజ్ చేస్తుంటాం. ఆ ప్రాక్టీస్లో అవన్నీ రికవర్ అవ్వడానికి ట్రై చేస్తే రెగ్యులర్గా మీరు కూడా న్యాచురల్గా నేటివ్ స్పీకర్ లాగా మాట్లాడవచ్చు. ఐ విల్ స్టడీ టుమారో, రేపు నేను చదువుతాను. ఇప్పుడు ఇంటరాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే యాడింగ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ బిఫోర్ పాజిటివ్ సెంటెన్స్. వాట్ ఐ విల్ స్టడీ టుమారో, రేపు నేనేం చదువుతాను. వెన్ వీ విల్ స్టడీ టుమారో, రేపు మేము ఎప్పుడు చదువుతామో. విచ్ సబ్జెక్ట్ యూ విల్ స్టడీ టుమారో, రేపు నువ్వు ఏ సబ్జెక్ట్ చదువుతారో. వేర్ దే విల్ స్టడీ టుమారో, రేపు వారు ఎక్కడ చదువుతారో. హౌ హీ విల్ స్టడీ టుమారో, రేపు అతను ఎలా చదువుతాడో. హౌ లాంగ్ షీ విల్ స్టడీ టుమారో, రేపు ఆమె ఎంతసేపు చదువుతుందో. అంటూ ఇవన్నీ ఇన్కంప్లీట్ అనుకున్నాం కదా, వీటికి ముందు సేమ్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ వచ్చినప్పుడు ముందు ఐ నో, హీ నోస్ అనే కంప్లీట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ రావడానికి ఏదైనా ఒక సెంటెన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఐ నో వాట్ దే విల్ స్టడీ టుమారో, రేపు వారు ఏం చదువుతారో నాకు తెలుసు. ఐ నో వాట్ హీ విల్ స్టడీ టుమారో, రేపు అతను ఏం చదువుతాడో నాకు తెలుసు. ఐ నో వెన్ దే విల్ స్టడీ టుమారో, రేపు వారు ఎప్పుడు చదువుతారో నాకు తెలుసు. ఐ నో వెన్ హీ విల్ స్టడీ టుమారో, రేపు అతను ఎప్పుడు చదువుతాడో నాకు తెలుసు. ఇలా ఈ మిగతా ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. నా ఇన్ దిస్ సిరీస్ లాస్ట్ పాయింట్ విల్తో క్లోజ్ చేసేద్దాం మనం. ఇప్పుడు ఐ వోంట్ స్టడీ అంటే రేపు నేను చదవను. ఐ వోంట్ స్టడీ టుమారో, రేపు నేను ఏం చదవను. వాట్ వోంట్ ఐ స్టడీ టుమారో, రేపు నేను ఏం చదవను నాకు తెలుసు లేదా నీకు తెలుసు. ఐ నో వాట్ ఐ వోంట్ స్టడీ టుమారో. ఐ నో వెన్ వీ వోంట్ స్టడీ టుమారో, రేపు మేము ఎప్పుడు చదవమో మాకు తెలుసు. ఐ నో విచ్ సబ్జెక్ట్ యూ వోంట్ స్టడీ టుమారో, రేపు నువ్వు ఏ సబ్జెక్ట్ చదవవో నాకు తెలుసు. ఐ నో వేర్ దే వోంట్ స్టడీ టుమారో, రేపు వారు ఎక్కడ చదవరో నాకు తెలుసు. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. కింద ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఓన్గా ట్రై చేయండి. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? ఐ నో వాట్ దే వోంట్ స్టడీ టుమారో, రేపు వారు ఏం చదవరో నాకు తెలుసు. ఐ నో వెన్ దే వోంట్ స్టడీ టుమారో, రేపు వారు ఎప్పుడు చదవరో నాకు తెలుసు. హీ వస్తే ఐ నో వాట్ హీ వోంట్ స్టడీ టుమారో, రేపు అతను ఏమి చదవడో నాకు తెలుసు. ఐ నో వెన్ హీ వోంట్ స్టడీ టుమారో, రేపు అతను ఎప్పుడు చదవడో నాకు తెలుసు. ఇలా వాట్, విచ్, వెన్, వేర్, వై ఇంటరాగేటివ్ వర్డ్స్ అన్నింటినీ డూ డస్ డిడ్తో కలిపి ప్రాక్టీస్ చేస్తే బ్యూటిఫుల్గా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఫర్దర్గా మీరు హ్యావ్ హ్యాజ్ యాడ్ చేయడానికి, వాంట్ చేయడానికి, కెన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్ వచ్చినప్పుడు కూడా ఇంటరాగేటివ్ వర్డ్స్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు.
వీలైనంత వరకు స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి. ఇంకా ఏదైనా టాపిక్స్ అర్థం కాకపోతే కామెంట్స్లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కూడా మాతో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.